చెప్పింది గుర్తుంది కదమ్మా. పసుదాడితో ఉండకూడదు, అత్తింటికి దోషం, పండుగ రోజు బంగారు గొలుసులో తాళి గుచ్చుకోవాలి అని శర్మగా చెప్తూ ఉంటారు. ఇదిగో నీ స్థాయి ఎలాగే కావచ్చు, ఇదిగో నీ స్థాయి తగ్గట్టు బంగారు గొలుసు చేపించుకుంటేనే మీ అత్తగారికి మంచిది, అప్పుడు ఏ వ్రతమైన పరిపూర్ణ అవుతుంది. అర్థమైంది కదా అని శర్మగారి మాటలకి వ్రతం అనుకో ఎంత కష్టం చేస్తాను, కానీ బంగారం ఎక్కడ తీసుకొస్తాను. చామంతి ఇంకా అనుకుంటున్నది, నేరుగా చామంతి ఇస్తే తీసుకోదు కదా, కానీ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ప్రేమ పక్కన అన్ని వింటూ ఉంటాడు. ఇంకా దేవుడు చామంతి భారం వేస్తూ ఉంటుంది. ఇంక శర్మ చెప్పడానికి పూజ చేస్తుంది. రోజా డౌట్ వచ్చి అసలు ఈ బిడ్డ వచ్చిందా అని చెప్పి వస్తుంటది. అప్పుడు ఇంకా ప్రేమ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి ఈవిడ వస్తుంది ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. చామ్మ తాలు బయట పడిపోతుంది. చూసిన పెద్ద గొడవ చేస్తుంది. ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఇంకా రోజా దిగి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా ప్రేమ వెళ్ళినట్టు చామంతి చూస్తుంటది. ఇదేంటి ప్రేమ బాబులా ఉన్నాడు అని చెప్పి అనుమానం పడుతూ ఉంటుంది. అయినా ఆయన ఇంట్లో పడుకున్నాడు కదా, ఇక్కడ వస్తాడు, అంతా నా భ్రమ, రాత్రి అంతా నా పక్కనాడు కదా అంతలా కనిపిస్తుందేమో అని చెప్పి చామంతి అనుకుంటుంది. అలాగే పూజ మొదలెడదాం అమ్మ అని చెప్పి శర్మ అనగానే చామంతిని పూజ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎలాగైనా సరే రోజాని డైవర్ట్ చేయడానికి ప్రేమ చూస్తూ ఉంటాడు. ఇంకొకసారిగా ప్రేమ అడ్డుగా వెళ్తూ ఉంటాడు. రోజా అలాగే ప్రేమను చూస్తూ ఉంటుంది. ప్రేమ్ నువ్వేంటి ఇక్కడ అని రోజా అనగానే అంటే గుడికొచ్చాను వదిన గారు అని ప్రేమ అనగానే ఓహో నా మాయ చేయడానికి వచ్చాడనమాట అనుకుంటూ ఏంటి తెల్లారలేదు ఇంత పొద్దున వచ్చావేంటి అని రోజా డౌట్ అడుగుతుంటది. అంటే నాది సేమ్ క్వశ్చన్ వదిన గారు మీరు ఎందుకు వచ్చారు అని ప్రేమ అడుగుతూ ఉంటాడు. అంటే అదా, అంటే నిద్రపట్లేదు ఏం చేయాలి తెలియక గుడికి వద్దాం దర్శనం కోసం వచ్చాను అని రోజు అనగానే సేమ్ టు సేమ్ నాది అంతే అని చెప్పి రోజు చేపెట్టుకుని ప్రేమ చెప్పబోతూ ఉంటాడు. ఇంకా రోజు చిరాకు వస్తూ ఉంటుంది. అంటే కాకపోతే నాకు ఇంకొక కొంచెం ఎక్స్టెన్షన్, ఈ గుడి చాలా మయం వదిన గారు, ఇదిగో నేను అనుకుని నెరవేరిస్తే బ్రహ్మతో వచ్చి దర్శనం చేసుకుని చెప్పి మొక్కున్నాను, నెరవేరింది తీసుకుంటున్నాను అని ప్రేమగానే అవునా అంత మయం గల కూడా అని రోజు అనగానే అవును గుళ్ళో అమ్మవారికి ఏమి ఇష్టం తెలుసా వదిన గారు, అమ్మవారికి ఇష్టమైంది ఎవరైతే చేస్తారు వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట అని ఇంకా ప్రేమ అదే పనిగా రోజుని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మవారికి ఇష్టం ఏంటో చెప్పు అని చెప్పి రోజు అడుగుతుంది. అర్థమవుతుంది వదిన గారు, ప్రేమ అనగానే అలా ఇష్టం లేకుండా ఎవరుంటారులే అని చెప్పి రోజా అంటూ ఏం చేయాలి చెప్పు, బ్రహ్మోత్సవ అమ్మవారికి నేను దర్శనం చేసుకుంటా అని చెప్పి రోజా వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ ఆపుతుంటా అయ్యో వదిన గారు ముందు దర్శనం కాదు అని ప్రేమ్ అనగానే ఓహో 3 ప్రదర్శనలు చెయ్యాలా, చేస్తాను రోజు అనుకుంటున్నా. అయ్యో వదిన గారు నేను చెప్పే కరెక్ట్గా వినండి, 3 ప్రదర్శన కాదు ఇక్కడ ముందు దర్శనం ముందు పొలిదన ప్రదర్శన చేయాలి అని ప్రేమ మాటలకి ఏంటి పొలిదన పెట్టాలా అని చెప్పి రోజు అనుకుంటూ వామ్మో పొలిదండాలా అని రోజానే మరి కోరికలు నెరవేరాలంటే చెయ్యాలని ప్రేమంగానే అనుకుని జరుగుతుందా ప్రేమ అని చెప్పి రోజానే నాకు జరిగింది కాబట్టే కదా నేను వచ్చాను అని మీరు చేస్తే నెరవేరుతుంది ప్రేమంగా నేను చేస్తా అని చెప్పి రోజా ఇంక చేయడం సిద్ధమవుతుంది. ఇంకెలాగైతే చామంతి పూజ అయ్యాక రోజా చామంతి చూడకూడదు అని చెప్పి అనుకుంటూ ప్రేమ ఇంకా రోజా అదే పనిగా డైవర్ట్ చేస్తుంటారు. వదిన గారు చేయండి అని చెప్పేసి దండం పెట్టుకోండి అని చెప్పి కావని చెప్పేసి ఇంక రోజా అదే పనిగా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. చామకి రాదు అని చెప్పి ప్రేమ అనుకుంటూ అదే పనిగా టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా రోజా అదే పని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు ఇలా చేయండి అలా చేయండి అదే పని 30 తిప్పలు పెడుతూ ఉంటాడు. కానీ రోజు తన కోరిక నెరవేరడం కోసం చేయడం సిద్ధమవుతూ ఉంటాడు. అమ్మ నేను మారాలని అవ్వాలి, నా చెల్లి చావంతో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి రోజు మొక్కుంటూ ఇంకా చేయడం సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ అదే పనిగా రోజు ఎలాగైతే డైవర్ట్ చేస్తూ ఉంటాడు, ఇంకా చేపిస్తూ ఉంటాడు. ఆఖరికి రోజు ఎలాగైతే చేస్తుంది. ఇంకా చామంతి పూజ కూడా అయిపోతుంది. అయిపోయి చూడమ్మా ఇది కంపల్సరీ పులిహార మీ అత్తగారు తినాలి అని చెప్పి శర్మ మాటలకి ఇంకా చామంతి చాలా టెన్షన్ పడుతుంది. ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంక శర్మ గారు చెప్పినట్టు చేయని చెప్పి అనుకుంటూ ఇంకా అలాగే ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా చంద్రిక వంటగదిలో చూస్తూ ఉంటుంది. అలాగే గుర్తెచ్చుకుంటుంది ఆ రోజు కుంకుమ పెట్టుకోపోతే అత్త పెట్టుకుంటేనే కదా ఆ రోజు మా అత్తగారు పెట్టుకుంది అని చెప్పి అంతా గుర్తెచ్చుకొని ఇంకెలాగైనా సరే అత్త ద్వారా పెట్టించాలి మా అత్తగారికి అని చెప్పి అనుకుంటూ వెళ్తుంది. అత్త గుడికలు వచ్చాను, ఇదిగో ఇంట్లో అయ్యగారు క్షేమంగా ఉండాలంటే అందరు పులిహార తినాలంట కంపల్సరీ అంట అని చెప్పి చామంతనే ఏంటి పులిహార తింటారో వీళ్ళు అని చెప్పి చంద్రగా భయపడుతుంది. కానీ ఏదోలా చేయాల్సిందే అని చెప్పేసి చామంతి ఫోర్స్ చేస్తుంది. సరే ఏదైతే అయింది మంచి జరుగుతుంది అంటున్నావు కదా, సరే టిఫిన్ ఇదే పెడదామా అని చెప్పి చంద్రిక అంటుంది. సరే అత్త అని చెప్పి చామంతి అనగానే చంద్రిక టిఫిన్ తీసుకురా అని చెప్పి రమాదేవి వచ్చి అరుస్తుంది. సరే అమ్మగారు వస్తున్నా అని చెప్పేసి చంద్రిక తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా ఇంట్లో అందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడే ప్రేమ వస్తూ ఉంటాడు. ఇంకా చంద్రిక టిఫిన్ వడ్డించిపోతుంది. ఏ ఆపు అని చెప్పి రమాదేవి ఆపుతుంది. చంద్రిక భయపడుతూ ఉంటుంది. ఏంటి
ఇది పెడుతున్నావు అని చెప్పి రమాదేవి అంటే పులిహార చేశాను అమ్మగారు అని చెప్పేసి చంద్రిక అంటూ పులిహార ఎవరైనా తింటారా టిఫిన్ అని చెప్పేసి రోజా నిషా అంటూ ఉంటారు. తినకుండా తినొచ్చు అని చెప్పి ప్రేమ్ అన్న మాటకి అవునా పోతే మేము తినం అని చెప్పేసి చీకటి తీసుకుని నిషా అలా కూర్చుంటుంది. అప్పుడు అది కాదు అమ్మగారు అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ పడ్డం వల్ల గబుకుని స్లిప్ అయ్యి పడిపోతే ప్రేమ్ వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా ప్రేమ్ చాలా ఒక చూసుకుంటే నిషా చాలా కోపం వస్తుంది. నువ్వేం చేస్తున్నావు, నీకు స్థితి లేదా బుద్ధి లేదా అని చెప్పి నిషా తిట్టుతూ ఉంటుంది. ఏం తిడుతున్నావు అని నువ్వు చేసావు తప్పు అని చెప్పి ప్రేమగా నేనేం చేసింది చెప్పి నిషా అంటుంది. నువ్వు ప్లేట్లో చేయి కడబట్ట కదా వాటర్ కింద పడి చాంతి పడిపోతే పట్టుకున్నాను అని చెప్పి ప్రేమగానే ఆపండి అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. అయినా పులిహార తినొచ్చు కదా ఈ పూటకు సరిపోతుంది అని చెప్పి ప్రేమంగానే పులి ఎక్కడన్నా ఆకలిస్తే గడ్డి తింటుందా ఏంటి మేము తినం అని చెప్పి అరుణ్ అనగానే సరే ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి అరుణ్ నువ్వు టిఫిన్ ఆర్డర్ పెట్టు అని చెప్పి రమాది అంటారు. సరే అమ్మ అని చెప్పి ఇంకా అరుణ్ పెట్టుకోతుంటాడు. అయ్యో దేవుడా వీళ్ళు తినట్లేదు ఏం చెయ్యాలని చెప్పి చామంతి భయపడుతుంది. అప్పుడే ఇంకా హర్ష వస్తూ ఉంటాడు. ఏంటి పొద్దున మొదలెట్టారా అని చెప్పి అడగగానే మేము మొదలుపెట్టలేదు హర్ష ఇదిగో వీళ్ళే పనులు వాళ్ళు ఎదుగో చూడు టిఫిన్ బదులు మాకు పులిహార పెడుతున్నారు ఎవరో తింటారా అని చెప్పి రమాది అంటుంది. అయ్యగారు ఇది ఒంటి చాలా మంచిదని చెప్పి చేశాను అని చెప్పి చామంతి ఏంటిది ఒంటికి మంచిదా అని నిషాన్ కానీ అవును ఇందులో పసుపు కలిపారు కదా అది చాలా మంచిది పేగుల్లో పసుపు వెళ్తే మన ఒంట్లో ఉన్న కొవ్వు అంతా తీరుతుంది అని చెప్పి చామంతి నీ పులిహోర తిన చేయడానికి అంతా చెప్తూ ఉంటుంది. దీని బొంద దీని బొంద దీని మొహం అని చెప్పేసి రమాదేవి తనలో తను పాపంగా అనుకుంటూ చూస్తూ ఉంటుంది.